పేదల సేవ కోసమే వచ్చానన్నారు. ఓట్ల కోసం రాలేదన్నారు. ఓడితే పారిపోనన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గమే తన చివరి అడ్రస్ అన్నారు. ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలనన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో పార్టీ మార్చేశారు. గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. దీంతో సిర్పూర్ గడ్డకు మకాం మార్చారు. అసలు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లెక్కలేంటి? పోయిన చోటే వెతుక్కోవాలని భావిస్తున్నారా? మాజీ పోలీస్ బాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్లో మళ్లీ అడుగుపెట్టారు. 1995 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు చైర్మన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై కుమ్రంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ నుండి అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్పీ జనరల్ సీటుకు పోటీ చేసి ప్రత్యర్థులకు ఎన్నికలలో దడ పుట్టించారు. ఎలక్షన్లప్పుడు సారాయి సీసాలు, లిక్కర్ బాటిళ్లు, లేకపోతే నోట్ల కట్టలు తీసుకొచ్చి మళ్ళా మన గూడెలకు వచ్చి మన ఓట్లు అడిగే ప్రమాదం ఉన్నది. ఇలా వాళ్ళు ఓట్లు అడిగినోళ్ళే ఇలా మన కళ్ళ ముందరనే మన నోటికాడ కూడు, మన కళ్ళ ముందరనే మనకు రావాల్సిన కుర్చీని గుంజుకున్నారు. మిత్రులారా, ఈ ప్రమాదాన్ని ఇప్పటి నుంచే పసిగట్టి ప్రతి ఆదివాసీ గూడెంలోకి, తెలంగాణలో ఉండే ప్రతి ఆదివాసీ గూడాను కూడా ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, మరి అదే విధంగా నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ముగిస్తున్నాను మిత్రులారా. జై భీమ్, జై కుమ్రంభీం. ఆ టైంలో సిర్పూర్ కాగజ్ నగర్లో ఇల్లు కొనుగోలు చేశారు. తన జీవితాంతం అక్కడే ఉంటానన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో 44,000 ఓట్లు సాధించి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్ప 2వ స్థానంలో నిలువగా బీజేపీ నుంచి పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు అనూహ్యంగా విజయం సాధించారు. ఓటమి తర్వాత బీఎస్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. నాగర్ కర్నూల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో ఆర్ఎస్పీ సిర్పూర్ గడ్డపై మళ్లీ అడుగుపెట్టారని భావించారు. అయితే ఆయన సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడిగా పర్యటనలు మొదలుపెట్టారు. ఆర్ఎస్పీ బీఆర్ఎస్లో చేరడంతో బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోనప్ప కాంగ్రెస్లో చేరారు. దాంతో సిర్పూర్ బీఆర్ఎస్కు ఆ ఎస్పీ పెద్ద దిక్కయ్యారు. ప్రజల సమస్యలపై పోరాటాలంటూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నము చేశారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీగా ఓటమి తర్వాత ఆర్ఎస్పీ సిర్పూర్కు రారని ప్రచారం సాగింది. నాగర్ కర్నూలు ఎంపీగా ఓడిపోయిన ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు పరిమితమవుతారని ఆయన అభిమానులు భావించారు. పైగా సిర్పూర్ కాగజ్ నగర్ జనరల్ నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్పీ మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్, అచ్చంపేట ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తారనుకున్నారు. అయితే ఆయన సిర్పూర్ తిరిగి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెడతానని తన అనుచరులతో అంటున్నారట. పరాజయం పాలైన ప్రాంతం నుంచే విజయయాత్ర చేస్తానంటున్నారట. అందుకే నెలలో వారం రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారట. మరి వచ్చే ఎన్నికల దాకా ఉంటుందో లేదో తెలియని బీఆర్ఎస్లో ఆ మాజీ ఐపీఎస్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.